సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడదు. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుట మీరేలా భయపడలేదు అనెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరచడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉన్నాం. మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశీర్వదింపబడ్డానికి సహాయం దయచేయమని, లోబడి మనసు వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం దయచేయమని, అంధకార శక్తిని లయపరచమని, మీరే మాట్లాడమని, మనుషుల మాటల వలన ఉపయోగం లేదని ప్రభువా నాయన ఒప్పుకుంటూ, ప్రభువా మీరే ప్రభువా మీ స్వరం వినిపించి ప్రభువా మనం జీవించగలిగేటట్లు, ఆత్మీయంగా ఎదగగలిగేటట్లు చేయమని ప్రాధేయపడతా ఉన్నాం. ప్రభువా నాయన ప్రతి ఆటంకాన్ని దూరపరచమని, అంధకార శక్తిని లయపరచమని యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఒక జూయిష్ రబ్బాయి ఒక ఆయన ఉన్నాడు. ఆ యూదుల కి బోధ చేసే ఆయన బోధకుడు. ఆయనకి ఒక మనవడు ఉన్నాడు. ఆ అబ్బాయి ఏమో ఇంకొక స్నేహితుడితో ఆడుకుంటున్నాడు. ఈ హైడ్ అండ్ సీక్ అంటారు కదా, అంటే దాగుడు మూతలు, అదే ఆడుతున్నారు వాళ్ళిద్దరూ కలిసి. అయితే ఈ అబ్బాయి దాక్కోవాలి, ఆ అబ్బాయి కనిపెట్టాలి. అయితే ఈ రబ్బాయి వాళ్ళ మనవడు దాక్కున్నాడు. కానీ ఆ అబ్బాయి స్నేహితుడు ఎంతకీ రావట్లేదు కనిపెట్టడానికి. చూస్తే చాలాసేపు చూశాడు, రావట్లేదని. ఏ శబ్దాలు వినిపించకపోతే బయటకు వచ్చాడు, చూశాడు. ఆ అబ్బాయి ఇంకా కనిపించట్లేదు. తనకు అర్థమైంది, తను అసలు తనను వెతకడమే లేదు, ఇక్కడికి వెళ్ళిపోయాడని తెలిసి ఏడ్చుకుంటూ వాళ్ళ తాతగారైన యొక్క అబ్బాయి దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి తాతగారికి విషయం చెప్పాడు. ఇలాగా నా స్నేహితుడు నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు, ఇగ్నోర్ చేసేసాడు నన్ను అని చెప్తే ఆ అబ్బాయిని దగ్గరికి తీసుకొని ఆ జూయిష్ అబ్బాయి ఏం చెప్తున్నాడంటే, దేవుణ్ణి కూడా ఇలాగే ఎవరు పట్టించుకోవట్లేదు, దేవుణ్ణి వెతకట్లేదు, నీకు ఆ విషయం తెలుసా అని చెప్పాడంట. దేవుణ్ణి ఎవరికి ఇష్టం లేదు. దేవుడు అక్కర్లేదని జీవిస్తున్న ప్రజల మధ్య మనం ఉన్నాము. ఇటువంటి స్వభావాలు సహజం. ప్రజలందరూ కూడా దేవుడు లేని ప్రజలుగా, దేవుణ్ణి వెతికే ప్రజలుగా లేరు. కాబట్టి దేవుణ్ణి వెతికే ప్రజలు కావాలి. దేవుడంటే భయం, భక్తి కలిగే ప్రజలు కావాలి. నువ్వు ఆ విధంగా ఉండాలి. నువ్వు దేవుడిని వెతకాలి, దేవుణ్ణి పట్టించుకోవాలి, దేవుని కోసం జీవించాలి. చాలామంది నశించిపోవడానికి, జీవితాలు పాడైపోవడానికి కారణం అదే. నీ జీవితం కూడా బాగుపడాలంటే దేవుణ్ణి వెతుకు అని చెప్పాడంట. చూడండి, మనం వాక్య భాగంలో సంఖ్యాకాండంలో యొక్క 12వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చదువుకున్నాం. అయితే మిరియాము, అహరోను మోషే మీదకి తిరగబడినటువంటి సంఘటన అది. ఆయన కూషు దేశస్తురాలైనటువంటి ఆమెను భార్యగా చేసుకున్నాడని చెప్పి ఆయనతోనే దేవుడు మాట్లాడతాడా, మోషేతోనో మాతో మాట్లాడ్డా అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మోషేకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అందుకని అలాగ మాట్లాడుతున్నప్పుడు దేవుడు వాళ్ళతో ఈ విధంగా మాట్లాడిన మాటలు, మోషే గురించి దేవుడు చెప్పిన మాటలు ఎంత అద్భుతం అంటే అంత. చూడండి, నేను మామూలుగా ప్రవక్తలతో అయితే కళలతోనో దర్శనమిచ్చో మర్మాలతోనో మాట్లాడతాను, కానీ మోషేతో అలాగ ఉండను నేను. మోషేతో డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడేస్తాను. అంటే ఇంక ఏమి అంటే హృదయం, దేవుడు ఏమి సీక్రెట్ ఏమీ ఉంచకుండా
డైరెక్ట్‌గా మాట్లాడేస్తాను. మొహంతో ముఖాముఖిగా మాట్లాడేస్తానని చెప్తున్నాడు. ఇది దేవునికి మోషే పట్ల ఉన్న అభిప్రాయం. ఎంత గొప్ప సంఘటన! దేవుడు మోషే గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం. ఈ దినాల్లో ఈ మాటలు మనకి చాలా అవసరం. ఎందుకంటే సంఘం గాని, పరిచర్యలు గాని చాలా భయంకరమైన కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు, విశ్వాసులని చెప్పుకుంటూనే, దేవుని సేవకులని చెప్పుకుంటూనే, దేవుని చేత స్థాపించబడిన సంఘాలని చెప్పుకుంటూనే, దేవునికి లోబడకుండా, దేవుని మాటలు వినకుండా ఉండేవాళ్ళు అనేక మంది ఉంటున్న కాలం చివరి దినాల్లో, భయంకరమైన దినాల్లో మనమున్నాం కాబట్టి, ఈ మాటలు మనకి చాలా చాలా అవసరం. సో, ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాటల నుంచి మనం ఛాలెంజ్ చేయబడతా ఉన్నాము. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మన జీవితాలను మార్చుకోవాలి. దేవుడు కూడా మన పట్ల ఇట్లా మాట్లాడేటట్లు మనం దేవునితో అటువంటి సంబంధంలోకి మనం ఎదగాలి. చూడండి, పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో 24 గంటలు నివసించి, ఆయనతో పాటు ప్రయాణం చేసి, ఆయనతో నడిచే అవకాశం లేదు. యేసు ప్రభువారిని బట్టి అటువంటి అవకాశం దొరికింది. కానీ మోషే భక్తుడు చూడండి, ప్రవక్త, ఆయన దేవుని చేత నడిపించబడుతున్నాడు. దేవుని సన్నిధి కావాలని కోరుకునేవాడు. దేవుణ్ణి గౌరవించేవాడు. దేవుణ్ణి నిదానించి చూసేవాడు. అర్థం చేసుకోవాలనుకునేవాడు. ఇలాంటి దేవుడే తన గురించి చెప్తున్నాడు. చూడండి, ఇంకా చదువుతున్నాను. ఈ యొక్క నిర్గమకాండంలో మోషే చేసినటువంటి ఇశ్రాయేలీయులు వాళ్ళు చాలా రెబెలియస్ పీపుల్ లాగా, వాళ్ళు అంటే స్టిఫ్ నెక్డ్ పీపుల్ లాగా ఉంటా ఉన్నారు. అంటే లోబడనొల్లని ప్రజల్లాగా వాళ్ళు ఉంటున్నారు. అటువంటి ప్రజలుగా ఉంటున్నప్పుడు మోషేతో దేవుడు ఏం చెప్తున్నాడంటే 33వ అధ్యాయం నిర్గమకాండం 3వ వచనం, మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మును సంహరించదనేమో అని మోషేతో చెప్పాను. చూడండి, నేను మీతో వస్తే మిమ్మల్ని సంహరించేస్తాను. ఎందుకంటే మీరు అస్సలు లోబడే ప్రజలుగా నాకు కనిపించట్లేదు. లోబడనొల్లని ప్రజలని దేవుడే చెప్పేస్తున్నాడు ఇంకా. అందుకే చూడండి, చాలా మంది కానాన్ దేశానికి వెళ్ళలేకపోయారు. ఇద్దరే వెళ్ళారు. సో అందరూ దేవునికి లోబడనొల్లక చాలా మంది దేవునికి దూరం అయిపోయారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, వచ్చానంటే సంహరించేస్తాను, అందుకని మీరు వెళ్ళిపోండి అంటే మోషే ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే మోషే తాను నడిపించలేడు. తను మానవుడు. దేవుని యొక్క సన్నిధి, దేవుని ప్రజెన్స్, దేవుని యొక్క నడిపింపు లేకపోతే మానవులుగా ఇంపాసిబుల్ అన్న సంగతి తన జీవితంలో సంఘటనల ద్వారా మోషే నేర్చుకున్నాడు. మోషే తనకు తానే ఫరో నుంచి ఆ యొక్క ఇశ్రాయేలీయులను విడిపించాలని ప్రయత్నం చేశాడు. హెబ్రీయులను విడిపించాలని ప్రయత్నం చేశాడని కుదరలేదు. ఆ తర్వాత తను తాను తగ్గించుకొని ఒక గొర్రెల కాపరిగా అనేక సంవత్సరాలు బ్రతికాడు. తర్వాత దేవుడు తనను వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. చాలా చదువుకున్నవాడే, ప్యాలెస్లో ఉన్నవాడే, అటువంటి వాడైనా సరే దేవుని సన్నిధిలో ఎంత హంబుల్గా అయిపోయాడంటే అంత హంబుల్గా అయిపోయాడు తర్వాత దినాల్లో. 34వ అధ్యాయంలో దేవునితో ఎట్లా ప్రార్థన చేస్తున్నాడో చూడండి. 8, 9, 10 వచనాలు చదువుతున్నాను. నిర్గమకాండం 34వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. అందుకు మోషే త్వరపడి నేల వరకు తలంచుకొని నమస్కారం చేసి, ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభు మా మధ్యన ఉండి మాతో కూడా రావాలను. వీరు లోబడనొల్లని ప్రజలు, మా దోషమును పాపమును క్షమించి మమ్మను నీ స్వాస్థ్యముగా చేసుకోనమని బ్రతిమలాడుతున్నాడు. బా 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 ఎంత తగ్గింపు మనసు వచ్చేసింది చూడండి. ఇటువంటి సేవకులు, ఇటువంటి భారం కలిగిన వాళ్ళు, తోటి విశ్వాసుల్ని దేవుని వైపు నడిపించాలన్న భారం కలిగిన వాళ్ళు, దేవుని సేవకులు, విశ్వాసులు, పరిచర్య చేసేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు కావాలి. దేవుని చూడండి, ఇంత హంబుల్నెస్ కావాలి, అదర్ మైండెడ్నెస్ కావాలి.
అంటే ఇతరుల పట్ల భారం ఉండాలి. మన పనులు సొంత పనులు చేసుకోవడం కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా సొంత పనులు చేసుకుంటా ఉన్నారు ఈ లోకంలో ఈ రోజుల్లో. ఎవరికి వాళ్ళే ఇల్లు కట్టుకునేవాళ్ళు, ఇల్లులు రిపేర్లు చేసుకునేవాళ్ళు, లేపోతే కార్లు కొనుక్కునేవాళ్ళు, అయి కొను ఆ పనులు, ఈ పనులు, ఈ పనులు, ఆ పనులని సండే చర్చిలకు గూడా ఎగ్గొట్టేసే ప్రజలు ఈ రోజుల్లో మనం గమనించవచ్చు. ఎంత ఘోరంగా ఉందంటే చివరి దినాలు చాలా దేవుడంటే భయం లేదు, భక్తి లేదు. అటువంటి ప్రజల మధ్య మనం నివసిస్తున్నాం. మనకు మనం మన జీవితాలు మార్చుకోవాలి. మన జీవన శైలిని మార్చుకోవాలి. చూడండి మోషే భక్తుని గురించి హెబ్రీలకు రాసిన పత్రికలో నూతన నిబంధనలో ఆ యొక్క హెబ్రీ గ్రంథకర్త ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. 11వ అధ్యాయంలో హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24, 25, 26 వచనాలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టించాడు. ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠం. అల్పకాల భోగాలు అనుభవించడానికి ఇష్టపడలేదు. ఫరో కుమార్తెనని ఆ యొక్క గొప్ప విలాసవంతమైన జీవితాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. ఫరో కుమారుడిగా ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. చూడండి ఎన్ని త్యాగాలు చేసేసాడు, ఎంత గొప్ప త్యాగం చేశాడంటే అంత గొప్ప త్యాగం చేశాడు. శరీరాశలు వదులుకున్నాడు. బైబిల్ భాషలో చెప్పాలంటే నేత్రాశలు, జీవపు డంబం వదులుకున్నాడు. ఇంత ప్యాలెస్లో బ్రతికిన ఆయన అపోస్తుల కార్యముల గ్రంథంలో మోషే భక్తుని గురించి ఏమనుందంటే చాలా ప్రవీణుడని ఉంది. చూడండి నేను చదువుతున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనం. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండను. అబ్బా, మన భాషలో ఈ రోజుల్లో చెప్పాలనుకుంటే చూడండి, హార్వర్డ్లో చదువుకున్నాం, MITలో చదువుకున్నాం అంటారు కదా. అలాంటి చదువులు చదువుకున్న ఆయనే చాలా స్కిల్ఫుల్ పర్సన్, వాక్చాతుర్యం కలిగిన వాడు. కానీ మీరు తర్వాత చూస్తే దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజల్ని విడిపించడానికి వెళ్ళమని చెప్పేటప్పుడు నాకు నోటి మాంద్యం ఉందని చెప్తాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? అంత తగ్గించేసుకున్నాడు. ఈ టైంలో ఆ గొర్రెల కాపరిగా వెళ్ళిపోయిన దగ్గర నుంచి అన్ని సంవత్సరాలు కూడా దేవుని ట్రైనింగ్లో ఉన్నాడు. ఈ రోజుల్లో చాలా మంది థియలాజికల్ స్టడీస్ అవి చేస్తూ ఉంటారు కదా, కానీ దేవుని దగ్గర నేర్చుకోవాలి. థియలాజికల్ స్టడీస్ అవి ఏమి ఇంపార్టెంట్ కాదు. అవి నేర్చుకుంటే ఇంకా గర్వం పెరుగుతుంది కానీ ఏమి హంబుల్నెస్ రాదు. చూడండి, చాలా మంది థియలాజికల్ స్టడీస్ చేసిన తర్వాత గర్విష్ఠులు అయిపోతారు. అట్లా కాదు, తగ్గింపు రావాలి. ఎంత దేవుని దగ్గర ట్రైనింగ్ అవ్వాలి, కాలేజెస్లో వాటిల్లో కాదు. అందుకనే చాలా మంది భక్తులు ఈ థియలాజికల్ స్టడీస్ని అసలు సపోర్ట్ చేయరు. ఎందుకంటే కారణం ఇదే. ఈ ఎడ్యుకేషన్ కానీ మన తెలివితేటలు కానీ ప్రావీణ్యం కానీ ఇవన్నీ కూడా మనల్ని గర్విష్ఠులుగా మార్చేస్తాయి కానీ తగ్గింపు స్వభావం వచ్చేటట్లు చేయవు. దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నప్పుడు మనల్ని మనం తగ్గించుకుని మనల్ని మనం దేవుని సన్నిధిలో తగ్గించి ఆయన్ని హెచ్చించాలన్నది నేర్చుకుంటూ సంవత్సరాల తరబడి దేవుని సన్నిధిలో గడిపితేనే ఈ హంబుల్నెస్ వస్తుందని భక్తుల జీవితాల ద్వారా మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు వారు కూడా ఆయన కూడా
తను శ్రమల్లోనే తగ్గింపు స్వభావాన్ని నేర్చుకున్నాను అని చెప్తాడు. సో, ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు. దేవుణ్ణి హెచ్చించాలి. తోటి విశ్వాసుల కోసం శ్రమలు అనుభవించడానికి ఇష్టపడాలి. తోటి విశ్వాసుల కోసం శ్రమలు అనుభవించడానికి ఇష్టపడాలి. సింపుల్ లైఫ్ ఉండాలి. హంగు ఆర్భాటాల మధ్య లావిష్ లైఫ్ స్టైల్స్‌తో ఉన్న దేవుని సేవకులు, విశ్వాసులు అనేక మంది ఈ రోజుల్లో చూస్తే చివరి దినాలు కాబట్టి మనకు అనేక మంది కనిపిస్తారు ఈ దినాల్లో. మనం వాళ్ళని చూసి నేర్చుకోవాల్సిన పాఠం. దేవుని సేవలో ఉంటున్న వాళ్ళే మోసపోతా ఉంటే, సైతానికి లొంగిపోతా ఉంటే, ధనానికి, విలాసవంతమైన జీవితానికి, లోక సంబంధమైన ఆశలకి, శరీరాశలకి లోబడిపోతా ఉంటే మన పరిస్థితి ఏంటని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చూడండి, మోషే భక్తుని గురించి బాగా అర్థం చేసుకోవడానికి మీకు ఒక మాట చెప్తాను. నిర్గమకాండం 32వ అధ్యాయం. నిర్గమకాండం 32వ అధ్యాయంలో ఒక మాట ఉంది. చూడండి, మోషేతో దేవుడు చెప్తున్నాడు అనమాట. వీళ్ళు ఇశ్రాయేలీయులతో విసిగిపోయి దేవుడు అంటున్న మాట 8, 9, 10 వచనాలు చదువుతున్నాను చూడండి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడం చేసుకొని దానికి సాగిలపడి బలినర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరి అనెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను. ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. దేవుడు పదే చెప్తున్నాడు, స్టిఫ్ నెక్డ్ పీపుల్. వీళ్ళు అసలు లోబడే మనసే లేదు వీళ్ళకి అని చెప్తున్నాడు. అయితే 10వ వచనం చూడండి ముఖ్యంగా, కావున నీవు ఊరకుండుము. నువ్వు ఊరుకో, నేను ఒక పని చేస్తున్నాను, నువ్వు మాటకి ఏం మాట్లాడొద్దని చెప్తున్నాడు దేవుడు. ఏం చెప్తున్నాడంటే, నా కోపము వారి మీద మండును. అంటే నా కోపం, నా ఉగ్రత వాళ్ళ మీద పడిపోతుంది. నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేస్తానని మోషేతో చెప్తున్నాడు. వాళ్ళని కాల్చేస్తాను, వాళ్ళను ఇంకా లేకుండా చేసేస్తాను. అంటే ఏం చెప్తున్నాడంటే, అబ్రహాం సంతానం, ఇస్సాకు సంతానం, ఈ సంతానాలన్నిటినీ రేపొద్దున ఆ సంతానాలన్నిటిని లేకుండా చేసేస్తానని చెప్తాడు. మోషే సంతానం ఉంటుంది కదా, దాన్ని అభివృద్ధి చేస్తానని దేవుడు చూడండి ఎటువంటి చెప్తున్నాడు. అప్పుడు మోషే చెప్పిన సమాధానం చాలా అద్భుతం. ఇది మనం గమనించి తీరాలి. మన జీవితాల్లో ఈ మాటలు చాలా ఉపయోగకరమైనవి. 32వ అధ్యాయం చూడండి, 11 నుంచి చదువుతున్నాను. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకున్నాడు. యెహోవా, నీవు మహాశక్తి వలన, బాహుబలము వలన ఐగుప్తు దేశం నుంచి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా, ఆయన కొండలలో వారిని చంపునట్లును, భూమి మీద నుండి వారిని నశింపజేయునట్లును, కీడు కొరకే వారిని తీసుకొని పోయనని ఐగుప్తీయులు ఏల చెప్పుకొనవలెను. నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడు. ఏం చెప్తున్నాడంటే, అయ్యో నువ్వు చేసిన వాగ్దానాలు, అబ్రహాం సంతానం, ఇస్సాకు సంతానం, యాకోబు సంతానం, ఈ సంతానాలన్నింటిని అభివృద్ధి చేస్తాను, ఇసుక రేణువుల వల్ల నేను అభివృద్ధి చేస్తాను అని దేవుడు చెప్పావు. ఆ తర్వాత ఐగుప్తు దేశాన్ని నుంచి రప్పించావు, మమ్మల్ని నడిపిస్తున్నావు. ఇప్పుడు నీ కోపం మా మీద ఎందుకు మండాలా? ఇవన్నీ చూస్తే నాకేమర్థం అవుతుంది తెలుసా? మోషేకి దేవుడు ఒక టెస్ట్ పెట్టాడు. ఏంటంటే, మోషే గాని అబ్బా నా సంతానం అభివృద్ధి చెందుతుంది అని స్వార్థపూరితంగా ఆలోచించుకొనుంటే దేవుని ప్రణాళికలు నెరవేరు. దేవుడు అట్లా చేస్తాడని కాదు, దేవుడు మోషే యొక్క యాటిట్యూడ్ని చూశాడు అక్కడ. అందుకనే దేవుడు అలా చేయలేదు, వాళ్ళందరినీ నశింపు చేయలేదు. మోషే ప్రార్థనని దేవుడు ఆలకించాడు. మోషే ప్రార్థన దేవుని ప్రణాళికలకు అనుకూలంగా ఉంది. మనం కూడా దేవుడు
నిన్ను హెచ్చిస్తాను, లేకపోతే లేకపోతే ఇలాగ చాలామంది తప్పుడు బోధకులు ఈ రోజుల్లో మీకు ఆర్థిక ఇబ్బందులు పోతాయి, లేకపోతే మీరు బాగా ధనవంతులైపోతారు, మీ కుటుంబాలు, మీ పిల్లల జీవితాలన్నీ ఆశీర్వదింపబడిపోతాయి అని చెప్తా ఉంటే, తప్పుడు బోధలు చేస్తా ఉంటే, శ్రమల గురించి అసలు చెప్పకుండా, దేవుని ఉగ్రత గురించి చెప్పకుండా, కేవలం దేవుని ప్రేమను మాత్రమే చెప్తూ ప్రజల్ని మోసం చేస్తున్న వాళ్ళు, మోసపోతున్న వాళ్ళు, సేవకులు అనబడే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ ఇక్కడ మోషే భక్తుని యొక్క మాటలు చూడండి, ఎంత హంబుల్గా తగ్గించుకొని, నేను కాదు హెచ్చింపబడాల్సింది దేవా, నీ నామం హెచ్చింపబడాలి, నీ వాగ్దానాలు నెరవేరాలి అని ప్రార్థన చేస్తున్నాడు. ఇటువంటి యాటిట్యూడ్ కావాలి ఈ రోజుల్లో దేవుని సేవకులు అనబడే వాళ్ళకి. ఇటువంటి మనసు, ఇటువంటి దృక్పథం, దేవుని ప్రణాళికల పట్ల, దేవుని వాగ్దానాల పట్ల, బైబిల్ పట్ల ఇటువంటి జీవితం, ఇటువంటి అండర్స్టాండింగ్ కావాలి. పౌలు భక్తుని చూసి నేర్చుకుందాం. మనం అందరం యొక్క మోషే ప్రవక్తను చూసి మనం అందరం నేర్చుకుందాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనం కోరుకుంటుంది ఏంటంటే, దేవుని ఆనర్ని కోరుకోండి, దేవుడు గొప్ప చేయబడ్డానికి ఇష్టపడండి. మీ జీవితాల ద్వారా దేవుణ్ణి గొప్ప చేయడానికి ఇష్టపడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, చాలా అద్భుతమైన మాట. అది చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4, ఫిలిపియన్స్ 2:3 and 4. మొదటి నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై ఉండట చూచి, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూసారా, ఈ మాటలు మనం చూస్తే 2వ అధ్యాయం, మొదటి అధ్యాయం చదివాను, 2వ అధ్యాయం 3-4 చదువుతున్నాను. చూడండి, కక్ష చేతనైనను వృధా అతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. చూడండి, ఒకరినొకళ్ళు మనకంటే వేరే వాళ్ళు యోగ్యులని ఎంచాలి. మనకు మనమే హెచ్చించుకోవడానికి ప్రయత్నించకూడదు. వేరే వాళ్ళని హెచ్చించడానికి, దేవుణ్ణి హెచ్చించడానికి ప్రయత్నం చేయాలి. దేవుణ్ణి హెచ్చించాలి, దేవుని నామం ఘనపరచబడాలి. అందుకది ఇక్కడ చూడండి, అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, ఇస్సాకుకి, యాకోబుకి దేవుడు వాగ్దానం చేశాడు. వాళ్ళ దేవుని నామం హెచ్చింపబడాలి, దేవుని వాగ్దానాలు నెరవేర్చబడాలి. అంతేగాని నా సీడ్ కాదు, నా సంతానం అభివృద్ధి చెందడం కాదు ముఖ్యం అని దేవుడికే జ్ఞాపకం చేసే ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు గుర్తులేదని కాదు, దేవుడు పరీక్షిస్తున్నాడు మోషేని. మోషే ఎన్ని పరీక్షల్లో విజయం సాధించాడు. అఫ్ కోర్స్ ఒకసారి అది వాటర్ నీళ్ళ కోసం చేసినప్పుడు, మాట్లాడమని దేవుడు చెప్పినప్పుడు, మా మారా ప్రాంతంలో అక్కడ దేవుని మాట్లాడమని చెప్తే దాంతో కొట్టాడు. దానివలన కానాన్ దేశానికి వెళ్లకుండా అయిపోయాడు. ప్రామిస్డ్ ల్యాండ్ చూడలేదు, ప్రామిస్డ్ ల్యాండ్లో అడుగు పెట్టలేదు, దూరం నుంచి చూశాడంతే. సో అయినా సరే తన తప్పును ఒప్పుకున్నాడు, తర్వాత సరిదిద్దుకున్నాడు. అయినా దేవుడు న్యాయవంతుడు కాబట్టి, అలాగే ప్రేమ కలిగిన వాడు, న్యాయవంతుడు, కృప కలిగిన వాడు కాబట్టి న్యాయాన్ని బట్టి ఆయన ఇంకా కానాన్ దేశంలో ఎంటర్ అవనలేదు. కానీ చూడండి, ఇది కానీ మీరు చూస్తే మా యొక్క రూపాంతర కొండ మీద చూస్తే మోషే భక్తుడు కూడా అక్కడ యేసు ప్రభు వారితో కనబడినట్లు చూస్తాం. అక్కడ డైరెక్ట్గా ఆయన అక్కడ కానాన్ దేశంలో నిల్చోబెట్టాడు దేవుడు తర్వాత రోజుల్లో మనం చూస్తే. సో మనం ఇవి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు మనమే హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. అదర్ మైండెడ్నెస్ ఉండాలి. విశ్వాసుల కోసం ప్రాణం పెట్టడానికి ఇష్టపడాలి, తగ్గించుకోవాలి, సింపుల్ లైఫ్ ఉండాలి. లావిష్ లైఫ్ స్టైల్ నుంచి, శరీరాశల నుంచి, నేత్రాశల నుంచి, జీవంబ డంబాల నుంచి బయటపడాలి.
ఈ రోజుల్లో సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ చూస్తే భయంకరంగా ఎవరికి వాళ్ళే పొగుడుకోవడానికి ఈరోజు నా బర్త్‌డే, నాకు విష్ చేయండి. ఈరోజు నాకు ఎంసెట్‌లో ఈ ర్యాంక్ వచ్చింది, నన్ను అందరూ కంగ్రాచ్యులేట్ చేయండి. లేకపోతే నేను ఇది సాధించాను, నాకు అందరూ కంగ్రాచ్యులేషన్స్ చెప్పండి అని ఇప్పుడు ఎవరికి వాళ్ళే పెట్టుకుంటున్నారు ఇప్పుడు. అంటే ఈ అంటే జనరేషన్ చూడండి ఎంత ఘోరంగా అయిపోయిందంటే అంత ఘోరంగా అయిపోయింది. ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా అయిపోయింది. చాలా అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి ఒక సొసైటీ బిల్డ్ అవుతుంది. ఎక్కడ? ఔట్ ఆఫ్ ద చర్చ్ బయట కాదు. చర్చ్ లోపల సంఘం లోపల ఎటువంటి జనరేషన్స్ తయారైపోతా ఉన్నాయి. చూడండి, పౌలు భక్తుడు తన దగ్గర ఉన్న అనేక మంది, తన దగ్గర వర్కర్స్ ఉన్నారు, తన తోటి సహోదరులు దేవుని సువార్త పరిచర్యలో పాలిభాగస్తులు ఉన్నారు. వాళ్ళందరి గురించి కల్లా ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి ఇక్కడ 2వ అధ్యాయంలో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 19 వచనం 20వ వచనం అక్కడ చదువుతున్నాను చూడండి. నేను మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ వద్దకు పంపుటకు ప్రభు అయిన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడైనను నా యొద్ద లేడు. అందరూ తమ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఇది చూడండి, ఎవ్వరు కూడా యేసుక్రీస్తు కార్యాలు చూసే పరిస్థితిలో లేరు. కానీ తిమోతి మాత్రం తాను భారం కలిగి, అంటే దేవుని మనస్సు వీళ్ళందరిలో ఉందండి. వీళ్ళందరూ ప్రజలు నశించిపోతుంటే దేవుడు ఎట్లా బాధపడుతున్నారో వీళ్ళు కూడా అలా బాధపడుతున్నారు. వాళ్ళ కోసం భారం కలిగి ఉన్నారు. అందుకనే ఆ భారాన్ని చూసి తిమోతిని పౌలు భక్తుడు అక్కడికి పంపిస్తున్నాడు, వాళ్ళ ఆత్మీయ క్షేమ పరిస్థితిని తెలుసుకొని రమ్మని, ఆ సంఘం వారిని. ఇది మనకుండాలి. మన కుటుంబంలో ఒకరి పట్ల ఒకరికి భారం ఉండాలి. భార్య పట్ల భర్తకి, భర్త పట్ల భార్యకి, భార్య భర్తలు ఇద్దరు పిల్లల పట్ల భారం కలిగి ఉండాలి. ప్రతి కుటుంబం కూడా సంఘం పట్ల భారం కలిగి ఉండాలి. ప్రతి సంఘం కూడా ఇతర సంఘాల పట్ల, దేవుని సార్వత్రిక సంఘం పట్ల, దేవుని యొక్క ఉద్దేశాలు ఎట్లున్నాయన్నది, దీనికోసం మనం పరిచర్య చేయాలి. దీనికోసం ప్రాణత్యాగాలు చేయాలి. దీనికోసం శ్రమలు అనుభవించడానికి ఇష్టపడాలి, తగ్గించుకోవాలి. ఇది క్రీస్తు విషయం. చూడండి, సొంతకాలు కానీ క్రీస్తు కార్యములను చూడరు. క్రీస్తు కార్యాలే ప్రతి విశ్వాసికి ముఖ్యం. ఆ కార్యాలనే వెతకండి. యేసుక్రీస్తు కార్యాలను వెతకండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉన్నాం ప్రభువా. నాయన, జ్ఞాపకం చేసుకోండి, వాక్యాన్ని దీవించండి, భద్రపరచండి, ఫలించేటట్లు సహాయం దయచేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.